కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. మ్యామ్, ఇప్పుడు ఈ 2026 ఇయర్లో 2nd అండ్ 11th అండ్ 20 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది? నెంబర్ 2. ఓకే, ఎస్. న్యూమరాలజికల్ గా నెంబర్ 2 ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం మనం. సో నెంబర్ 2 అంటే ఫస్ట్ నెంబర్ 1 మనం సూర్యుడు, నెంబర్ 2 మూన్ ఎనర్జీ. మూన్ అంటే మదర్, ఎమోషన్, ఓకే, ప్రేమ, మెంటల్ పీస్, ఇవన్నీ మనం నెంబర్ 2 తోటి రిలేట్ చేస్తాం. ఓకే, సో నెంబర్ 2 ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో ఓవరాల్ గా కలిపినప్పుడు నెంబర్ 2 అంటే ఆ మంత్ లో 2వ తారీఖు కానీ 11 కానీ 20వ తారీఖు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది. ఓకే, సన్ అండ్ మూన్ పాజిటివ్. ఓకే, కలిపి చూస్తే 2026 సన్ నంబర్ అండ్ మూన్ 2 చూస్తే కలిపి చూస్తే పాజిటివ్ గానే ఉంటది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అదే పదే పదే మీ దగ్గరికి వస్తుంది. అవి మన రిలేషన్షిప్స్ అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, అదే రిపీట్ అవుతుంటుంది, ప్యాటర్న్ రిపీట్ అవుతుంటుంది అన్నమాట 2026లో. కాబట్టి ఆ ప్యాటర్న్ రిపీటేషన్ లో కొంచెం జాగ్రత్త పడాలి. ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు 2026 మొత్తంలో. మీకు ట్రావెల్ ఈజ్ దే. ఓకే ఓకే, అండ్ బెనిఫిషియల్ గానే ఉంటుంది ట్రావెల్. బెనిఫిషియల్ గా ఉన్నా కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనలు ఎక్కువ అవుతూ ఉంటాయి 2026లో. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరంలో మీరు మీ ఇల్లు కట్టుకోవడం కానీ, ఇంటి రెనోవేషన్ కానీ, ఏదైనా ఒక అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పాజిటివ్ గా కనపడుతుంది వీళ్ళకి. ఓకే, స్పెషల్ గా చూస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2026 ఈ టైంలో ఈ పాసిబిలిటీస్ చాలా చాలా ఎక్కువగా వీళ్ళకి కనబడుతున్నాయి. ఓకే, దాని తర్వాత ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్లో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరైనా కొంచెం కొత్త పరిచయాలు అవ్వడము, వర్క్ పరంగా ట్రావెల్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ రావడము, బిజినెస్ పరంగా ట్రావెల్ చేస్తే కూడా మీకు అక్కడ నుంచి మంచి పాజిటివ్ న్యూస్ అది రావడం. కాకపోతే మీ లైఫ్ లో ఒకటి ఏంటంటే మీరు ఏదైతే వద్దు అని వదిలించుకోవాలనుకుంటున్నారో అది మాత్రం మీతోటే ఉంటది ఈ 2026. ఆ విషయం మీద మీకు కొంచెం ఎక్కువ స్ట్రెస్, ఆందోళన ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక బ్యాడ్ రిలేషన్ అవ్వచ్చు, ఇంకా ఎన్ని రోజులు నేను బాధపడాలి, అది కూడా అది మిమ్మల్ని అలాగే పట్టుకొని ఉంటుంది. సో ఈ ఇయర్ దాని నుంచి మీరు బయటపడలేరు. కాబట్టి జస్ట్ కామ్ గా ఉండండి. ఓకే, సో మీకు ఇచ్చే ఒక రెమెడీ ఏంటి అంటే, నేను రోజు నైట్ నిద్రపోయే ముందు మీరు ఒక వెండి గ్లాస్ లో మీ బెడ్రూమ్ లో వాటర్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆ నీళ్ళని మీరు తాగండి. ఫస్ట్ మార్నింగ్ లేచి ఫస్ట్ థింగ్ వాటర్ తాగుతారు కదా మీరు, ఫ్రెష్ అయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వాటర్ తాగే అలవాటు ఎవరికైతే ఉంటుందో. సో దీనివల్ల ఏంటంటే మీ మైండ్ కామ్ గా ఉంటుంది, మీ ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్ రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ప్రతి నెల వచ్చే పౌర్ణమి రెమెడీస్ చాలా వీడియోస్ ఉన్నాయి. పౌర్ణమికి చేసే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆ రెమెడీస్ చేసుకుంటే కనుక, అంటే సింపుల్, వెరీ సింపుల్. పౌర్ణమికి ఏం చేస్తారు, వీలైన వాళ్ళు పౌర్ణమికి సత్యనారాయణ సంవ్రతాలు అట్లాంటివి చేపించుకోండి. లేదు అంటే లలిత సహస్రనామాలు అట్లాంటివి చదువుకొని పౌర్ణమి చేసే చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఆ రెమెడీస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వర్క్ లో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, వీళ్ళకి 2వ నెంబర్ ఉన్న వాళ్ళకి వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది 2026. హ్యాండిల్ చేయాలి, తప్పదు. ఇందాక అన్నాను కదా, ఏది వద్దనుకుంటున్నారో అదే మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయాలి అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసి మైండ్ కామ్ గా ఉంచుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మీరు యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారో మీ ఆలోచన శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ అది ఫాలో అవుతే ఓవరాల్ గా చూస్తే ఓకే, మిక్స్డ్ ఇయర్ మీకు నెంబర్ 2 వాళ్ళకి. కానీ అసెట్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక దానివల్ల బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ట్రావెలింగ్ వల్ల కూడా వీళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి నెంబర్ 2లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఇయర్ అంతా ఏ రకంగా ఉండబోతుంది అండ్ ఎందులో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో, సో ఇలాంటివన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే మా.